నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వారికోస్ వైన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక 3 ఆసనాస్ చెప్పబోతున్నాను. ఈరోజు ఎవరిలో చూసినా వారికోస్ వెయిన్స్ అన్నది కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. అంటే మన కాళ్ళల్లో ఈ కాల్ఫ్ మజిల్స్ లో చెడు రక్తాన్ని తీసుకుని వెళ్ళే వెయిన్స్ ఉంటాయి కదా, అవి ఉబ్బిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇలా జరిగినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కి అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ వారికోస్ వైన్స్ నుంచి న్యాచురల్ గా మీరు రిలీఫ్ పొందాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే 3 ఆసనాస్ కనుక మీరు డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే దీని నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. ఇందులో మొదటి ఆసనం వచ్చేసి వజ్రాసన. ఈ వజ్రాసనాలోకి 2 పద్ధతుల్లో వెళ్ళొచ్చు. మనం కూర్చుని వెళ్ళొచ్చు, నించుని వెళ్ళొచ్చు. రెండు ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ కూర్చుని ఎలా వెళ్ళాలంటే, ఫస్ట్ మనం ఒక కాలుని తీసుకుని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని, తర్వాత రెండో కాలుని కూడా ఫోల్డ్ చేసుకుని వెనకాల 2 బొటన వేళ్ళు టచ్ అయ్యే విధంగా మన కాలు ప్లేస్ చేసుకోవాలి. సీట్ భాగాన్ని రెండు హీల్స్ మధ్యలో ప్లేస్ చేసి స్ట్రైట్ గా కూర్చోవాలి. మీ 2 చేతుల్ని పామ్స్ తొడల మీద టచ్ అయ్యేటట్టు ఇలా పెట్టి స్ట్రైట్ గా కూర్చోవాలి. మీ 2 నీస్ కూడా ఇలా జాయింట్ అయి ఉండాలి. ఫ్రంట్ వెనకాల 2 థమ్స్ జాయింట్ అయి ఉంటాయి, హీల్స్ ఇలా అపార్ట్ అయి ఉంటాయి. ఆ హీల్స్ మధ్యలో మీ సీట్ ని ప్లేస్ చేస్తారు. 2 చేతులను తీసుకుని వచ్చి తొడల మీద ఇలా ప్లేస్ చేస్తారు. 2 నీస్ కూడా ఇలా కలిసి ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ వజ్రాసన అనేది చాలా ముఖ్యమైన ఆసన. ఇది మీరు తిన్న తర్వాత కూడా వేయగలిగే ఒకే ఒక ఆసన. మీరు కనుక రోజు తినేటప్పుడు లేదా తిన్న తర్వాత ఈ ఆసనాలో కూర్చున్నట్టయితే మీకు న్యాచురల్ గా వెరికోస్ వైన్స్ నుంచి ఉపశమనం దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ వజ్రాసన నించున్న పొజిషన్ నుంచి ఎలా వేయాలో చూపిస్తాను. మీరు స్ట్రైట్ గా నించున్న తర్వాత ఫస్ట్ నీల్ డౌన్ చేయాలి. ఇలా వెనకాల మీ 2 హీల్స్ ని కలిపి, అంటే బొటన వేలు 2 కలిపి ఉండాలి. హీల్స్ మధ్యలో కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మెల్లగా మీ సీట్ ని హీల్స్ మీద 2 హీల్స్ కి మధ్యలో ప్లేస్ చేయాలి. చేతుల్ని ఇలా తొడల మీద రెస్ట్ చేసి ముందు మీ 2 కాళ్ళు కలిపి ఉండేటట్టుగా పొజిషన్ ని ఏర్పాటు చేసుకుని కూర్చోవాలి. రెండో ఆసన వచ్చేసి గోముఖాసన. అది ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ 2 కాళ్ళని ఇలా చాపుకుని కూర్చోవాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ పొజిషన్ లో ప్లేస్ చేసుకోవాలి. దీనిపైన రైట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. మీరు ఏ లెగ్ అయితే పైన పెట్టారో అదే చేతిని ఇలా బ్యాక్ కి పెట్టి, అంటే రైట్ హ్యాండ్ పైకి పెట్టి కింద లెఫ్ట్ హ్యాండ్ తో మీ చేతిని అందుకోవడానికి ట్రై చేయాలి. ఈ పొజిషన్ లో న్యాచురల్ గా మీ వెన్ను అన్నది స్ట్రైట్ గా ఉంటుంది. మీ కాళ్ళు 2 ఇంటర్లాక్ అవుతాయి. మీరు ఉండగలిగినంత సేపు ఉండి మెల్లగా ఆసనాలోంచి బయటికి రావాలి. ఇప్పుడు ఇదే లెఫ్ట్ సైడ్ కూడా వేయాలి. మనం లెఫ్ట్ సైడ్ వేయడానికి ఫస్ట్ రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ రైట్ హీల్ అన్నది మీ పెరీనియం ని టచ్ అయ్యేటట్టు ప్లేస్ చేసుకుంటే చాలా మంచిది. దానిపైన లెఫ్ట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసి, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టాలి ఇలా. తర్వాత మీ రైట్ హ్యాండ్ ని బ్యాక్ తీసుకుని వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ ని పట్టుకోవాలి. వెన్ను నిటారుగా ఉంచి ఈ పొజిషన్ లో కొద్దిసేపు ఉండి మెల్లగా ఆసన నుంచి బయటికి రావాలి. ఇందులో 3వ ఆసన బాలాసన. బాలాసన వేయాలంటే ఫస్ట్ మనం వజ్రాసనలోకి వెళ్ళాలి. సేమ్ ఫస్ట్ వెళ్ళాం కదా అలాగే ఒక లెగ్ ని బ్యాక్ తీసుకుని వెళ్ళి, దాని తర్వాత సెకండ్ లెగ్ ని కూడా ఇలా ఫోల్డ్ చేసి 2 థమ్స్ టచ్ అయ్యేటట్టు 2 హీల్స్ కొంచెం దూరం ఉండేటట్టు చూసుకుని పెట్టుకోవాలి. తర్వాత మీ సీట్ ని హీల్స్ మీద ప్లేస్ చేసి ఇలా వజ్రాసనలో కూర్చుంటారు. ఇప్పుడు మెల్లగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకుని వెళ్ళి ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇప్పుడు మీ 2 చేతులతో ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇలా ఫామ్ చేసి పెట్టుకోవాలి. ఈ బాలాసనలో ఉన్నప్పుడు మీ నుదుటి భాగం అన్నది నేలకు టచ్ అవ్వాలి. ఇక్కడ మీ తల ఎదురుగుండా, సహస్రార ఎదురుగుండా ట్రయాంగిల్ ని ఫామ్ చేశాం కదా, ఇది యూనివర్స్ లో న్యాచురల్ గా ఉండే ఎనర్జీస్ ని
మనం గ్రాస్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఉండగలిగినంత సేపు ఉండి మెల్లగా ఇన్హేల్ చేస్తూ పైకి రావాలి. తర్వాత నార్మల్ పొజిషన్. ఈ బాలాసన అన్నది రిలాక్సింగ్ పొజిషన్ కింద కూడా చెప్తారు. ఎప్పుడైతే మనం అన్ని ఆసనాస్ వేసిన తర్వాత రిలాక్స్డ్ గా శవాసన లాంటిది వేస్తాం కదా, దాని ప్లేస్ లో మీరు ఈ బాలాసనాన్ని ఇంక్లూడ్ వేసుకుంటే మీకు బాడీకి రిలాక్సేషన్ కూడా అందుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ ఆసనాస్ అన్ని కూడా మీరు ఐస్ చేసుకుని ఆసనాస్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు మొదట్లో స్టార్టింగ్ టైంలో కళ్ళు తెరిచి ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా రాను ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని ఆసన చేయడానికి ట్రై చేయండి. అలా చేసినప్పుడు మీ ఫోకస్ అనేది ఆసనం మీద కరెక్ట్ గా ఉంటుంది. సో బెస్ట్ రిజల్ట్స్ ని మీరు చూడగలుగుతారు. ఇదే కాదు, నేను చెప్పే ఏ సిరీస్ లో ఆసనాస్ అన్నా కూడా మీరు కళ్ళు మూసుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అదే బెస్ట్ యోగా చేయడానికి పద్ధతి. ఇప్పుడు చెప్పిన ఈ ఆసనాస్ అన్ని మీరు రెగ్యులర్ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.